హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. రుచికరమైన ఫ్లేవర్స్తో అదిరిపోయే మటన్, పుల్లగా కారంగా నోరూరించే గోంగూరతో ఈరోజు అదిరిపోయే గుమగుమలాడే మటన్ గోంగూర కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. 1/2 kg మటన్ని తీసుకుని శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకుని బ్యాడ్ స్మెల్ లేకుండా 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 3 గరిటెల వరకు ఆయిల్ని వేసుకోండి. నాన్ వెజ్ రెసిపీస్కి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కల కింద చాప్ చేసుకుని వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. ఆనియన్స్లో నుండి పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా కలుపుతూ వేగనివ్వండి. ఒక చిన్న సైజ్ టమాటీని పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. గుప్పెడంతా కరివేపాకు ఆకులను కూడా వేసుకోండి. ఆనియన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ని వేసుకోండి. పసుపును వేసుకోండి. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారాన్ని వేసుకోండి. పసుపు కారాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ని కూడా వేసుకోండి. జీలకర్ర పొడి, ధనియా పొడిని బాగా కలిసేలాగా కలుపుకోండి. వేసుకున్న మసాలాలన్నీ కూడా బాగా వేగాక ఇప్పుడు ముందుగా మనం నీట్గా వాష్ చేసి ఉంచుకున్న 1/2 kg మటన్ పీసెస్ని వేసుకోండి. మటన్ పీసెస్కి వేసుకున్న మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. 15 మినిట్స్ వరకు బాగా కలుపుకుంటూ ఈ విధంగా మటన్లో నుండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండండి. బాగా బాయిల్ చేసుకున్న హాట్ వాటర్ని ఇప్పుడు మటన్ కర్రీలో వేసుకోండి. వాటర్లో మటన్ కర్రీని అంతా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని 5 to 6 విజిల్స్ వరకు రానివ్వండి. 1 లేదా 2 పెద్ద కట్టల గోంగూరను తీసుకుని ఈ విధంగా ఆకులన్నిటిని కూడా నీట్గా ఒలిచేసుకుని నీట్గా 2-3 సార్లు వాటర్లో వాష్ చేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక పెద్ద గరిటెడు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 5 to 6 పచ్చిమిరపకాయలను వేసుకోండి. మనం ముందుగా వాష్ చేసి ఉంచుకున్న 2 పెద్ద కట్టెల వరకు గోంగూర ఆకులను కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు, గోంగూర ఆకులు ఆయిల్లో బాగా మిక్స్ చేసుకుంటూ 2 వైపులు బాగా కలుపుకుంటూ గోంగూర ఆకులన్నిటినీ కూడా పూర్తిగా ఫ్రై చేసుకోండి. గోంగూర మటన్ కర్రీకి సరిపడినంత సాల్ట్ని ఇప్పుడే వేసుకోండి. సాల్ట్ కూడా బాగా గోంగూర ఆకులకు పట్టేలాగా కలుపుకోండి. 2-3 పిక్కలంత చింతపండును కూడా వేసుకోండి. ఈ విధంగా గోంగూర ఆకుల్లో నుండి ఆయిల్ పైకి తేలేక దీన్ని కంప్లీట్గా కూల్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసి ఉంచుకోండి. కుక్కర్ విజిల్స్ అయిపోయాక మూత తీసుకొని మటన్ పీసెస్ అంతా కూడా బాగా కుక్ అయ్యాయో లేదో చెక్ చేసుకోండి. మటన్ పీసెస్ కంప్లీట్గా కుక్ అయ్యాక మాత్రమే మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న గోంగూర పేస్ట్ని యాడ్ చేసుకోండి. పులుపు తగిలితే మటన్ పీసెస్ ఉడకవండి. కాబట్టి ముందుగా కంప్లీట్గా మటన్ పీసెస్ కుక్ అయ్యాక మాత్రమే గోంగూర పేస్ట్ని యాడ్ చేసుకోండి. గోంగూర పేస్ట్ అంతా కూడా మటన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. గోంగూర పేస్ట్ అంతా కూడా మటన్ పీసెస్కి బాగా పట్టాక సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ కూడా బాగా గోంగూర మటన్ కర్రీకి పట్టేలాగా కలుపుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోండి. గరం మసాలా పౌడర్ కూడా బాగా గోంగూర మటన్ కర్రీలో కలిసేలాగా కలుపుకోండి.
15 మినిట్స్ వరకు బాగా గోంగూర ఫ్లేవర్ అంతా కూడా మటన్ పీసెస్కి పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఎప్పుడైతే ఈ విధంగా మన గోంగూర మటన్ కర్రీలో నుండి ఆయిల్ పైకి తేలుతుందో అప్పుడు గుమగుమలాడే పుల్లపుల్లగా కారం కారంగా నోరూరించే మటన్ గోంగూర కర్రీ తయారైపోయినట్టే అండి. మటన్ కర్రీలో ఎంతమందికి నల్లి పీస్ మోస్ట్ ఫేవరెటో లైక్ చేసి చెప్పండి. వేడి వేడి అన్నంలో గుమగుమలాడే ఈ మెత్తగా ఉడికిన గోంగూర మటన్ ముక్కలను వేసుకుని తింటూ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక ముద్ద ఎక్కువే తింటారండి. నోరూరిస్తూ పుల్లపుల్లగా కారం కారంగా అదిరిపోయే ఈ మటన్ గోంగూర కర్రీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటలను చూడడానికి త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.